ప్రపంచ దేశాలకు ముఖ్యంగా సామాన్య ప్రజలకు ఇది నిజంగా ఒక అద్భుతమైన శుభవార్త. గత కొద్ది రోజులుగా యుద్ధం కారణంగా మూతపడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉక్కిరిబిక్కిరి చేసిన హార్ముజ్ జలసంధి మళ్లీ తెరుచుకుంది. వాణిజ్య నౌకల రాకపోకలకు ఇరాన్ పచ్చ జెండా ఊపింది. ఈ ఒక్క ప్రకటనతో పెట్రోల్, డీజిల్ ధరల భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లు చమురు ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. అసలేం జరిగింది? ప్రపంచానికి ఈ నిర్ణయం ఎలాంటి ఊరటనిస్తోంది? సాక్షి అందిస్తున్న ఈ ప్రత్యేక కథనంలో చూడండి. ప్రపంచానికి గొప్ప ఊరట. ఇంధన సరఫరాకు గుండెకాయ వంటి హర్ముజ్ జలసంధిలో నిశ్శబ్దం వేడింది. లెబనాన్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వేళ ఇటు ఇరాన్ తన సముద్ర మార్గాలను వాణిజ్య నౌకల కోసం సిద్ధం చేసింది. ఈ ప్రకటన వెలువడిన నిమిషాల్లోనే ప్రపంచ ఆర్థిక ముఖ చిత్రం మారిపోయింది. ఇన్నాళ్లు ఆకాశాన్ని అంటుతాయేమో అని భయపెట్టిన చమురు ధరలు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి. అంతర్జాతీయ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 10% పైగా పతనమై బ్యారెల్కు $90 దిగువకు చేరింది. ఇది వాహనదారులకు, రవాణా రంగానికి ఎంతో ఊరటనిచ్చే అంశం. ఈ కీలక పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. హర్ముజ్ జలసంధి పూర్తి స్థాయిలో తెరుచుకుంది. థ్యాంక్ యూ ఇరాన్ అంటూ ఆయన పోస్టు పెట్టడం చర్చనీయాంశమైంది. అయితే శాంతి చర్చలు 100% పూర్తయ్యే వరకు అమెరికా విధించిన కొన్ని దిగ్బంధనాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోని 5వ వంతు చమురు, గ్యాస్ ఈ మార్గం గుండానే ప్రయాణిస్తాయి. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన సుమారు 900 నౌకలకు ఇది లైఫ్ లైన్ కానుంది. ఇరాన్ తీరానికి దగ్గరగా ఉన్న సురక్షిత మార్గం ద్వారా ఈ రవాణా సాగనుంది. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి అనుమతులు రాగానే రాబోయే కొద్ది రోజుల్లో చమురు సరఫరా మళ్లీ ఊపందుకోనుంది. ఈ పరిణామంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కూడా రికార్డు స్థాయి లాభాలతో కొత్త జోష్ను సంతరించుకున్నాయి. అవును, యుద్ధం వల్ల తలెత్తిన చమురు కొరత తీరిపోతే గ్యాస్, డీజిల్ ధరలు కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి దిశగా ఇదొక గొప్ప ముందడుగుగా విశ్లేషకులు భావిస్తున్నారు.